పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా సందర్భాల్లో ఈ విషయంలో కూడా మీరు 2, 3 సార్లు తిట్టడం అనేది కూడా జరిగింది సార్. సో ఇప్పుడు అది కేసు లవ్ అనేది మనం అనదర్ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్గా మీరు ఏమైనా తీసుకుంటారు? ఆయన నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎప్పుడు? నేను ఇన్స్పిరేషన్గా రాజశేఖర రెడ్డిని తీసుకుంటాను. ఓకే. సో మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అయ్యారా? స్థితప్రజ్ఞుడు కాదు, ఒక సెటిల్డ్ మైండ్ కాదు అయింది. ఇప్పుడు చిరంజీవి గారు నేను చాలా ఇష్టపడతాను. చిరంజీవి గారు ఈజ్ నైస్ జెంటిల్మెన్, గుడ్ పర్సనాలిటీ, ఎంత మంచివాడు అంటే వెన్నపూస లాంటి వాడు. నేను అతనితో ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు అప్పుడు కూడా టికెట్ ఇవ్వకూడదని చాలా ప్రయత్నాలు జరిగితే చిరంజీవి గారే నాకు స్వయంగా బీఫామ్ పంపించారు. చిరంజీవి గారు నా కోసం నామినేషన్కి వచ్చారు. టెక్కలి ఎవరి కోసమైనా వచ్చారా? చిరంజీవి గారు నా ఎన్నికల ఖర్చు, నేను రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆ ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టేశాను, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానేమో అని చెప్పి డబ్బులు కూడా పంపించారు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు నాకున్నాయి. చిరంజీవి గారు ఒక లీడర్, నిజంగా హీజ్ రియల్ లీడర్. నా కష్టాన్ని చూశాడు కదా, నామినేషన్కి వచ్చాడు కదా, నిలబడ్డాడు కదా నా కోసం. అంతే కదా, ఆయన సృష్టించిన ప్రజారాజ్యం పార్టీలో సూర్యుడి గుర్తు మీద రాష్ట్రంలో పోటీ చేసింది నేను ఒక్కడే. అలాంటి చరిత్ర ఉంది ఆయనతో నాకు. ఆ పార్టీని ఆయన ఈ దుష్ట శక్తులు, ఈ దుర్మార్గులు, ఈ నీటి ఏనుగులు, ఈ కొండ చిలువలు, ఈ విషసర్పాల మధ్య ఆయన పార్టీ నడిపేంత పరిస్థితులు ఆయనకి, ఆయన బాడీ లాంగ్వేజ్ షూట్ అవ్వము, ఆయన మనసుకి షూట్ అవ్వము. హై కట్ చేశాడు, కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు. గుడ్. ఇది కూడా ఒక లీడర్షిప్. ఇప్పుడు ఎక్కడ కావాలంటే మంచి చేస్తున్నాడు, 10 మందికి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 ఎంపీలు గెలిచారు, 21 ఎమ్మెల్యేలు గెలిచారు, పడిన చోటే నిలబడ్డారు. ఇప్పుడు చిరంజీవి గారు డిప్యూటీ సీఎం అయ్యింది సార్. చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా నిన్న మీటింగ్ లో కూడా 2014 నుంచి నేను కష్టపడ్డాను. 2014 కాదు సార్, 2009, 2008 ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి కూడా మీరు కష్టపడుతున్నారు. దయచేసి ఆ 4-5 years విడిచిపెట్టేయకండి అంటున్నా. అంటే అది కూడా ఆ 4-5 years లో మేము నష్టపోయిన వాళ్ళము అంటున్నాం. ప్రజారాజ్యం పార్టీలో తీవ్రంగా నేనైతే సెటిల్ అయ్యాను, కానీ చాలా మంది కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు. అసలు ప్రజారాజ్యం పార్టీలోకి చేరిన క్యాడరు, లీడర్షిప్ ఎక్సలెంట్. రిటైర్డ్ ఐఏఎస్లు కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసి కూడా వచ్చేసినారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు పెద్ద పెద్ద వాళ్ళు టీం చేరారు. అసలు పార్టీ నిలబెట్టుంటే చిరంజీవి గారు గ్యారంటీగా సీఎం అయి ఉండేవారు. అంత స్థాయి గల టీం అక్కడికి వచ్చింది. కానీ అంతే. మరి అప్పుడు మీరు యువరాజ్యం అధ్యక్షులు, ఎందుకు పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నించలేదు? మమ్మల్ని ఎందుకు కేర్ ఆఫ్ ఫుట్పాత్ చేసేసినారు? ఎంతో మంది కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిన వాళ్ళతో వాళ్ళ కోసం నేను ప్రశ్న అడుగుతున్నాను. మరి అంతమంది ఫుట్పాత్ అయిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు నాకు తెలుసు, వాళ్ళ పేర్లన్నీ కూడా. వాళ్ళందరూ కూడా మమ్మల్ని విడిచేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది రాజకీయాలు విడిచిపోయారు, మళ్ళీ కొంతమంది నష్టపోయినారు. ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న ఈయన దగ్గరికి మేము వెళ్ళాం. కొంతమంది వెళ్ళి ఏం సార్, అన్నయ్య గారు పార్టీలో కల్పిస్తున్నాం అంటున్నారు, పార్టీ విలీనం చేసేస్తామంటున్నారు, ఆఖరి మాట ప్రయత్నిద్దామని ఒక ప్రయత్నంలో భాగంగా పెద్దవాళ్ళందరూ కలిసి వెళ్దాం. నేను అందులో ఒకడిని. మీరైనా ఆలోచించండి, ఈ పార్టీని కొనసాగించండి, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారు. 18 సీట్లు వచ్చాయి, 75 లక్షల ఓట్లు వచ్చాయి. యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ చాలా చీల్చారు. కాపు నాయకత్వానికి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత వస్తుంది, చిరంజీవి గారు అవుతారని ఇంత చెప్తే నాకు అవసరం లేదు, నేను సినిమాలు చూసుకుంటా, పండి గెట్ అవుట్ అనేసి నిర్దాక్షిణ్యం మాకు గుచ్చుకుంది. అది లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది? అలాంటి వ్యక్తి 2014లో పార్టీ అన్నారు. ఇది నేను 14 ముందు స్టోరీ చెప్పాను. 14 నుంచి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత నేను రిలేషన్ కావచ్చు, తర్వాత మీరు ప్రజారాజ్యంలో కష్టపడిన తీరు ఎవరికి తెలుసు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ కి స్టోరీ తెలుసా? నేను మాట్లాడితే మీమ్స్ పెడతారు, స్టోరీ పెడతారు, కామెంట్స్ పెడతారు. మా బాధ ఏంటో మీకు తెలుసా? చిరంజీవి గారిని మెచ్చుకున్న నేను ఎందుకు ఇతనికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఆ స్థిత ప్రజ్ఞత లేదంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు పక్కన పెడితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి రేపు దువ్వాడ శ్రీనివాస్ అవసరం ఉంటే వెళ్తారు? నేను మీకు మాట చెప్తున్నాను, తిట్టాను నా నోటి నుంచి, మళ్ళీ ఎలా పొగడమంటారు? కష్టం, ఇలాగే చచ్చిపోతాను. మాట మార్చు. టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారికి విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, ఇప్పుడు ఎలా పొగడమంటారు? నా క్యారెక్టర్ గారు షూట్ కాదు. నా అదే దువ్వాడ శ్రీనివాస్ అంటే మీరు అన్నారు కదా, ఏంటి మీ ధైర్యం, ఏంటి మీ బలం, ఏంటి మీ శక్తి? వెళ్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పుడు ఈ పార్టీలో సస్పెండ్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తానో
ఒక దైవ సమానుడిగా చూస్తాను, అదే విధంగా నేను జగన్ గారికి కూడా చూస్తాను. జగన్ గారు కూడా నా గుండెల్లో అదే నా ఓకే. స్థానం. నేను అతనికి పెట్టుకున్నది, నా గుండెల్లో పెట్టుకుంది. జగన్ అన్న మనసులో నుంచి వచ్చింది కాదు ఈ సస్పెన్షన్. ఒకవేళ జగన్ అన్న నిజంగా శ్రీనివాస్ అవసరం ఉందని పిలిస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా